ఫిబ్రవరి 1వ తేదీన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నాం. మేము వెళ్తూ ఉన్నది ఇది చివరి పార్లమెంట్ సమావేశాలు. ఈ బీజేపీ ప్రభుత్వానికి 10 ఏళ్లుగా మోసం చేశారు, అన్యాయం చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు వెంటనే అమలు పరచండి. ఈరోజే మా అధ్యక్షురాలు ఉత్తరం కూడా రాసినారు, బడ్జెట్లో దాన్ని చేకూర్చాలి, ప్రెసిడెంట్ స్పీచ్లో కూడా అది ఉండాలి అని. వాటిని మళ్ళీ డిమాండ్ చేయడానికి కోసం చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్తా ఉన్నాం. రెండవది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ పల్లెబాట అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావాలని వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నం రాజీవ్ పల్లెబాట. ఆ రాజీవ్ పల్లెబాట మడకసిరి నుంచినే ప్రారంభమైంది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజన్న లాంటి పరిపాలన రావాలి. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా అధ్యక్షురాలు వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యం ఆ భరోసా ఇవ్వడానికి తన రాజీవ్ పల్లెబాటను ప్రారంభం చేసినారో అదే మడకసిరి నుంచి ఫిబ్రవరి 5వ తేదీన పెద్ద ఎత్తున రోడ్ షో, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా కొనసాగుతుంది. ఇంకోటి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎంత హేయంగా, ఎంత హీనంగా అటు తెలుగుదేశం కానీ మరీ ముఖ్యంగా జగన్ పార్టీ ఎట్లా చేస్తారు? నీ సొంత చెల్లెలే, దాన్ని ఆపలేరా? మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. అంటే ఇదేమి మొదటి కుటుంబమా? 2 పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్గా ఉండడం? సోనియా గాంధీ ఒక కుటుంబంలో లేదా? సోనియా గాంధీ ఒక పార్టీలో లేదా? మేనకా గాంధీ మరో పార్టీలో లేదా? ఎన్టీ రామారావు కూతుర్లు వేరే పార్టీలో లేదా? ఈ భారతదేశంలో కొన్ని 100,000 కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు. దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ ఇక్కడ ఉన్నారు. తప్పేమిటి? ఏంటను ప్రపంచమంతా ఉన్నదే కదా. ఈరోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి, ఆమె సర్నేమ్ గురించి, ఆమె ఇంటి గురించి, ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు? ఎన్ని మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఒక చెల్లెలని నువ్వు నిజంగానే మీరు చేస్తున్న విమర్శలే నిజమైతే, ఆమె క్లియర్గా చెప్పింది, నా ఆస్తుల కోసం కాదు, నా పదవుల కోసం కాదు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని వాడు, మడం తిప్పనిటువంటి వాడు. అతను చనిపోయే కంటే 3 రోజుల ముందు ఇచ్చిన వాగ్దానం, అందరితో చేయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించొద్దు అన్నారు. దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు. ఎట్లా తప్పడతారు మీరు? అది ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం 10 రోజుల్లో మీరేం మాట్లాడినారండి? ఏం మాట్లాడినారు మీరు? మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి ఈరోజు కూడా ఉంది. మీరు చెప్పినటువంటి ఈరోజు కూడా ఉంది. మరి మీరు చెప్పితే ఒప్పు, షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప? ఆమె అన్నది ఒకటే మాట అంటుంది,
మీరు బీజేపీకు మీరు అన్ని పార్టీలు అంటే చంద్రబాబు, జే అంటే జగన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆమె అడుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, మేమందరం అడుగుతాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో పాలు తాగే బిడ్డ దగ్గర పోయి బి అంటే ఏమి బాబు అంటారు, జే అంటే ఏమి అంటే జగన్ అంటారు, పి అంటే ఏమి పవన్ అంటా ఉన్నారు. ఎవరు చెప్పించినారు వాళ్ళకు? ఇది వాస్తవం కాదా? అది ప్రశ్నిస్తా ఉంది. మీ సమాధానం ఏమి? మీరు గులాములు కాదా? మీరు బానిసలు కాదా? మీరు బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని కూడా వాళ్ళకు తాకట్టు పెట్టాలని చూస్తే నేను సహించను. నా రక్తం రాజశేఖర్ రెడ్డి రక్తం, నా DNA కాంగ్రెస్ అని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చిందే. ఏదైనా ఉంటే అంశాల మీద మీరు వివరణ ఇవ్వండి, లేకపోతే విమర్శించండి, అంతే తప్పనిస్తే ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఎవరూ బాగుపడరు. ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చిందయ్యా, మా ఆడబిడ్డ వచ్చిందయ్యా, ఇక్కడ మా కష్టాలు ఉందయ్యా. ఏ తండ్రి ఇంటిలో అయినా, ఏ పుట్టినింట్లో అయినా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే మొట్టమొదట ఇంటికి వచ్చి దాని పరిష్కారం తన చేతనైనంత వరకు చేసేటువంటిది నిజమైన ఆడబిడ్డయ్యా. ఆడబిడ్డే షర్మిలారెడ్డి గారు కాదంటారా? ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు? తప్పు కదా. దయచేసి ఆ విధంగా మాట్లాడదు. ఇప్పటికైనా ఆపండి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆపండి. ఈ వికృతమైనటువంటి చర్చలు, ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి. శిక్షణ నిలబడండి, చేయండి. కాంగ్రెస్ పార్టీగా నిలబడింది. విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి, కానీ ఇది సరైనది కాదు. చాలా నేను ఆ క్షోభ చూసిన ఆ బిడ్డ పడుతున్నట్టు స్వయం జతలోనే ఉన్నాను. నేను మొత్తం ఈ వారం 10 రోజులు జతలోనే ఉన్నాను. ఎంత క్షోభ పెడతా ఉన్నారయ్యా, ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా బిడ్డను. ఇది ధర్మమేమయ్యా మీకు? ఇది న్యాయమేమయ్యా మీకు? ఇది సరైనది కాదు. ఆమె ఏమి ఒక పార్టీనే టార్గెట్ చేస్తుందా, లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందా? కాదే. మీరు నలుగురు దుష్ట చతుష్టయం. మీరు బీజేపీ, తెలుగుదేశం, జగన్ పార్టీ, పవన్ పార్టీ, మీరు నలుగురు దుష్ట చతుష్టయం కాదా? 100కి 100 పాళ్ళు మీరు ద్రోహులు. మీరు ఈ రాష్ట్రాన్ని ముంచేటువంటి వాళ్ళు. మీకు అధికారమే ముఖ్యం, మీరు మళ్ళీ ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. మీకు మోడీ గారి ప్రాపకమే ముఖ్యం. మీకు ఎవరు కనబడరు. ఇప్పుడు మోడీ, అమిత్ షా తప్పితే ఇంకెవరు కనబడరు మీకు భయం. అరే, అటువంటి బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టినటువంటి రక్తమయ్యా మా కాంగ్రెస్ రక్తం. ఈ మోడీకు, నీ షాకు ఎవడు కేర్ చేస్తాడు? ఇప్పటికైనా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి ట్రోలింగ్స్, సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి, తెలంగాణలో డబ్బులు ఇచ్చి స్టేట్మెంట్లు ఇప్పించేటువంటి ఏమిదంతా కూడా అంటే దీని అర్థం ఈ పార్టీలు, ఈ 3 పార్టీలు వాళ్ళ ఓటమిని ముందే అంగీకరించినారు. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళ ఓటమిని ముందే అంగీకరించినారు. ప్రజలు దీన్ని గమనించాలి అని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్ళీ రాజన్న లాంటి పాలన రావాలి, అది కాంగ్రెస్ తోనే సాధ్యం.